అంటే ప్రజలు అంటే మీలాంటి నాయకుడిని కోల్పోయాము, ఆయన ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుండే అని మీరు అంటున్నారు కదా, అలా ప్రజలు రియలైజ్ అయ్యారని అంటారా? డెఫినెట్గా రియలైజ్ అయినారండి. నేను వెళ్ళానండి మొన్న. నేను ఒక 2 సంవత్సరాల విరామం తర్వాత నేను నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. అంటే ఈ పార్టీలో జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ తర్వాత, ఎందుకంటే కనీసం మన కోసం ఉన్న వాళ్ళకైనా మాట్లాడాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 2 సంవత్సరాలు విరామం తీసుకొని కనపడకుండా అంటే దూరంగా ఉన్న వ్యక్తిని మళ్ళీ ఆ స్థాయిలో నాకు ఏదీ లేదు. నేను ఈరోజు టీడీపీకి కాకుండా పోయాను, వైసీపీలో ఇబ్బందుల్లో ఉన్నాను. వైసీపీ పార్టీలో చాలా తీవ్రమైన సంక్షోభంలోనే ఉన్నట్టు, ఒక రాజకీయంగా ఇంత కష్టపడి ఇటుక పేర్చుకుంటూ ఒక స్థాయికి ఎదిగిన పరిస్థితుల నుంచి తీవ్రమైన సంక్షోభంలో కూరుకొని పోయే పరిస్థితుల్లో ఉన్న దశలో అంతమంది వచ్చి నాతో కలిసి నాతో మాట్లాడడం అనేది నిజంగా నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా వచ్చారు, రియలైజ్ అయినారని చెప్తున్నారు. దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో కూడా నేను సంక్షోభంలో ఉన్నాను కాబట్టి మిగతా పార్టీల వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అన్న నువ్వు ఉంటే బాగుండేది, నువ్వు పొరపాటు చేసావో మేము పొరపాటు చేశామో తెలియదు, మొత్తానికి నియోజకవర్గ రాజకీయమే చెడిపోయింది, నువ్వు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల నియోజకవర్గంలో రాజకీయమే చెడిపోయింది అనే పరిస్థితికి వచ్చారు, రియలైజ్ అయ్యారు. బట్ ఇంకా ముందుకు ఎలా మౌల్డ్ అవుతుంది, ఎలా ఇది షేప్ అవుట్ అవుతుంది అనేది నాకైతే తెలియట్లేదు. అంటే ఇలాంటి సందర్భంలోనే మీరు ప్రజల ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన తరుణం కదా ఇది. ఈ తరుణంలో కూడా మీరు ప్రజల ముందుకు వెళ్ళకపోతే ఎలా? డెఫినెట్గా అండి, ప్రజలకు అందుబాటులో అంటే అదే మొన్న వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల విరామం తీసుకున్నాం, డెఫినెట్గా ప్రజల్లోనే ఉంటాం. తర్వాత ఎన్నికలప్పుడు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న అంశాలు అవి ఎలా ఉంటాయి మనకు తెలియదు. డెఫినెట్గా ఇప్పుడైతే మనం కలిసే మీతో ఉంటాను, కలిసే చేద్దామని చెప్పాను. ఈ రాజకీయ విరామంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మీ పరిస్థితి గురించి మాట్లాడారా? మాట్లాడానండి. లాస్ట్ ఒక 1 year బ్యాక్ ఆయన కలిసాను. ఆయన నుంచి వచ్చిన సమాధానం పరిష్కరిస్తామని చెప్పారు ఆయన. నేను అన్ని అంశాలను చెప్పాను, ఆయన సానుకూలంగానే విన్నాడు, సానుకూల దృక్పథంతోనే ఉన్నాడు. పరిష్కరిస్తాం, మీ సమస్యలన్నింటినీ ఏదైనా సర్దుబాటు చేస్తామని చెప్పడం. పరిష్కరించాలన్న లక్ష్యం ఉన్నప్పుడు మరో సమన్వయకర్తను నియమించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి అని ప్రశ్నించారా? అప్పటికి నేను సమన్వయకర్తను డిసైడ్ చేసినాక మళ్ళీ వెళ్ళి కలవలేదు. ముందు కలిశాను, చెప్పాను, తర్వాత నిర్ణయం తీసుకున్నారు. బట్ నిర్ణయాలు అనేటివి తీసుకుంటుంటారు రాజకీయ పార్టీలో, నిర్ణయాలు కూడా మార్చుకుంటుంటారు, అది సహజం రాజకీయ పార్టీ. సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధినేత అనంతరము సమన్వయకర్తను నియమించారంటే అది దేనికి సంకేతం అంటారు? అది జగన్మోహన్, అది పార్టీలో మరి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. బట్ డెఫినెట్గా ఆయనకున్న పరిస్థితులు, లేకపోతే అధిష్టాన వర్గానికి ఉన్న పరిస్థితులు ఏంటో మనకైతే తెలియదు, కానీ బట్ నాకైతే న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన ఉంది ఇప్పటికీ. చిత్తూరు జిల్లా రాజకీయాలు మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం కనుసన్నలలో నడుస్తున్నాయని మీరు నమ్ముతున్నారా? నమ్మడం కంటే నడవకూడదండి. ఒక ప్రాంతీయ పార్టీలో ఒకరి కనుసన్నలతో పార్టీ అధినేత కనుసన్నలతో ఉండాలి, పార్టీ అధినేత మనుషులు ఉండాలి, పార్టీ మనుషులు ఉండాలి. ఇంకొకరి కనుసన్నల్లోనో ఇంకొకరి దీంట్లోనో పార్టీ నడవకూడదు. అది డెఫినెట్గా రాంగ్. అది ఏ రీజనల్ పార్టీకైనా కూడా అది తప్పుడు సంకేతం. అది మీరు ఇక్కడే కాదు, ఏ రీజనల్ పార్టీని తీసుకున్న దేశంలో వ్యక్తి అంటే అధిష్టాన వర్గ కేంద్రంగానే రాజకీయాలు జరుగుతాయి తప్ప మళ్ళీ జిల్లాలు ఉప కేంద్రాల ఆధారంగా రాజకీయాలు జరగవు. ఏదైనా తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు, తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ, అన్నా డిఎంకే అంటే జయలలిత, సో డిఎంకే అంటే కరుణానిధి. అంటే వీళ్ళ కేంద్రంగానే రాజకీయాలు జరగాలి. రీజనల్ పార్టీలో జరుగుతాయి కాబట్టి అవి సస్టైన్ అవుతాయి. వ్యక్తి ఆధారిత రాజకీయాలు అవన్నీ ఇంకా రీజనల్ పార్టీస్లో. సో ఆ కేంద్రంగానే రాజకీయాలు జరగాలి తప్ప ఉప కేంద్రాల ఆధారంగా రాజకీయాలు జరిగినప్పుడు అది పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. అంటే ఇక్కడ నష్టం అనేది పక్కన పెడితే మనం ప్రస్తుతం చిత్తూరు జిల్లా రాజకీయాలు పెద్దిరెడ్డి కుటుంబ కనుసలు నడుస్తున్నాయా లేదా మీకు తెలియదా? మీకు తెలుసు కదా, మీరు వైసీపీలో ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. డెఫినెట్గా మా జిల్లాలో అయితే నడుస్తున్నాయి. ఎందుకు పెద్దిరెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అంతటి ప్రాధాన్యతనిస్తున్నారు? అది తెలియదండి మనకైతే. ఎందుకంటే మేము టీడీపీ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి మాకు కాంగ్రెస్లో రాజకీయాలు కానీ వాళ్ళ మధ్య ఉన్న అంటే సంబంధాలు కానీ కరెక్ట్గా మాకు తెలియదు. కానీ బట్ వాళ్ళు అంటే పెద్దిరెడ్డి గారు ఆయన చాలా సీజన్డ్ పొలిటీషియను, అంటే ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన కూడా జిల్లాలో గుర్తింపు పొందిన నేత, కాదనలేని సత్యం. కాబట్టి అతనికి కొంత ప్రయారిటీ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, దాంట్లో అనుమానం ఏం లేదు. చివరి క్షణంలో వైసీపీ తలుపులు మూసేసి ఆ క్షణంలో టీడీపీ తలుపులు తెరిచినా వెళ్ళరా?
అంటే ఇప్పుడు ఏదైనా కానీ హైపోథెటికల్గా క్వశ్చన్స్, ఎందుకంటే మనం తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది అయితే డెఫినెట్గా మనం చెప్పలేము. డెఫినెట్గా వైసీపీలోనే మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వైసీపీలోనే గెలవాలి, గెలిస్తే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తరచూ పార్టీలు మారడం కూడా కరెక్ట్ కాదు. మనం ఒక పార్టీకి వచ్చాం మంచో చెడో, ఆ పార్టీలో మనకు ఇబ్బందులు ఎదురవుతున్నమాట వాస్తవమే. ఆ ఇబ్బందులను అధిష్టాన వర్గం సెటరేట్ చేస్తుంది. మనలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులను అంత సులువుగా పోగొట్టుకుంటారా అనే ఆశ